వాళ్ళ అమ్మ ఇలా ఉందంటే ఏమైందని అడగొచ్చు కదా. వీళ్ళు ఆఫీసు పోయే టయానికి వాళ్ళ ఆయన కరెక్ట్ గా వస్తాడు. వచ్చినప్పటి నుంచి తన బిహేవియర్ చాలా వింతగా ఉంటది. అంటే చాలా కలసి మెలసి క్లోజ్ గా ఉంటాడు. అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు అంతకుముందు అలాగే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ మమ్మీయే కాదు, ఈడు కూడా పొయ్యి 4-5 రోజులే అవుతుంది, పకోడీలు వేడివేడిగా పక్కో నుంచి తెచ్చాను తినేయండి అని చెప్పి అంటా ఉంటాడు. వీడు అలాగే బిహేవ్ చేస్తాడు 4-5 రోజులు అయిందని. అందరూ పకోడీ తినేశాక వీడు రూమ్ లోపలికి వెళ్ళి బట్టల్లో ఏ అలమాగలో ఏదో ఎత్తుతా ఉంటాడు. వీడు అడిగిద్ది, గట్టిగా కోపంగా అడిగిద్ది. అంటే అసలు ఏం వెతుకుతున్నాడు, ఎందుకు ఇవన్నీ గెలుతున్నాడు అని చెప్పి, ఏం కావాలి నీకు, ఏం వెతుకుతున్నావు అంటే వాడు ఇంటి కాగితాల కోసం వెతుకుతున్నాడంట. వీళ్ళ ఇల్లు వీళ్ళకున్న స్థలాలు ఆ కాగితాలు వీడికి కావాలని చెప్పి అంటాడు. నీకెందుకు అవన్నీ అంటే అవన్నీ వీడు అమ్మేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. అక్క ఏమో బిజినెస్ ఇదే నుంచి వచ్చింది, ఆ జీవితంలో నీకు బడ్డీ కొట్టి పెట్టించినా అది కూడా నడపలేవు సరిగ్గా, అట్టంటోడి నువ్వు మంచిగా ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం చేసుకోకుండా బిజినెస్ లేంది అని అంటది. వాడేమో నువ్వు కానీ నాకు ఆ కాగితాలు ఇవ్వకపోతే నేను ఇల్లు అవన్నీ అమ్మేస్తా అని అంటాడు. ఈవిడేమో అవన్నీ లేకుండా నీ దగ్గర కూడా కొనేది, అయినా నువ్వెట్ట అమ్ముతావు, అవన్నీ నా నేమ్ మీద ఉన్నాయి.